Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. இந்த விசுவாச நிகழ்ச்சிக்கு உங்களை அன்போடு வரவேற்கிறேன். ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. ప్రభునందు ప్రియులారా, మరొకసారి దేవుని మహాకృపను బట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మీతో పాటు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ప్రభువుని గణపరుస్తూ ఉన్నాను. మీ కుటుంబాలు బాగున్నాయా? మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము చేస్తున్న పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనలను ప్రభువు ప్రేమిస్తూ ఉన్నారు. మన ప్రతి కోరిక తీరుస్తూ ఉన్నారు. ఎందుకంటే దావీదు మహారాజు రాసిన రీతిగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రభువుని కాపరిగా మనం చేసుకున్నాం గనక మనకి ఏ కొదువ ఉండదు. ప్రభువే మన అవసరాలు తీరుస్తారు. ప్రభువే కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తారు. అయితే దేవుని బిడ్డలైన మనము మరి కాపరి మాటకి లోబడుతూ ఉన్నామా? కాపరి చిత్తానికి మనము అనుకూలంగా జీవిస్తూ ఉన్నామా అనే ప్రశ్న ఈ దినాన్న మనం వేసుకోవాలి. మన కాపరి, మన ప్రభువారు ఎంత గొప్పవారో కొంత సమయం దేవుని వాక్యంలో నుండి ధ్యానిద్దామా? మొదటగా యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనము ధ్యానిద్దాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసు ప్రభువారు మంచి కాపరి. మంచి కాపరి మన కొరకు ప్రాణం పెట్టును అని మన వాక్యంలో మనం ధ్యానించాం. పాత నిబంధన కాలంలో కూడా యేసు ప్రభువారిని గొప్ప కాపరిగా ఇర్మియా భక్తుడు 31వ అధ్యాయము 10వ వచనములో ఆయన తెలియచేస్తూ ఉంటారు. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయము 23వ వచనములో కూడా యేసు ప్రభువారు గొప్ప కాపరని, ప్రధాన కాపరని, మంచి కాపరని మనము చూస్తాం. కొత్త నిబంధనలో కూడా యోహాను సువార్త 10వ అధ్యాయము 1:16 నుండి మనం చూస్తే, అలాగే 1 పేతురు 5:4, హెబ్రీలకు రాసిన పత్రిక 13:20లో మనం చూస్తే ఆయన గొప్ప కాపరి అని మనం వాక్యంలో మనం ధ్యానిస్తూ ఉంటాం. మీరు మీ బైబిళ్ళు తెరచి ఆ వాక్యాలు మీరు తర్వాత చదవండి. అయితే ప్రస్తుతం మాత్రం ఆ వాక్యాన్ని మీరు వినండి. మన ప్రభువు మంచి కాపరి. మన ప్రభువు మంచి కాపరి. మంచి కాపరి ఏం చేశాడు? మన కొరకు ప్రాణం పెట్టారు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మంచి కాపరి ప్రాణం పెడతారు. మన క్షేమాన్ని కోరిన కాపరి, మన అవసరాలు తీర్చే కాపరి, మన కొరకు ప్రాణం పెట్టి ఆ ప్రాణం పెట్టుట ద్వారా మనకి నిత్య జీవాన్నిచ్చిన కాపరి. ఆ మంచి కాపరి మనలను ప్రేమించి ఆయన మనకి జీవాన్ని ఇచ్చారని వాక్యంలో మనం చూస్తాం. ఒకసారి ఆ వాక్యాన్ని మనం ధ్యానిద్దామా? యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. యేసుక్రీస్తు వారు, నేను గొర్రెలకు మంచి కాపర్ని, నేను వాటి కొరకు ప్రాణాన్ని పెట్టాను, నేను ప్రాణాన్ని పెట్టి వారిని నా చేతుల్లో భద్రపరుచుకున్నాను, నా చేతిలో నుండి ఎవ్వరూ వారిని అపహరింపలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. మనల్ని రక్షించిన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి శాపము నుండి విడిపించి నిత్య జీవాన్ని ఇచ్చిన ప్రభు నిన్ను నన్ను భద్రంగా ఉంచుతూ ఉన్నాడు. లేకుంటే మనం ఈ స్థితిలో ఉండలేము ప్రియులారా. మన కుటుంబాలు ఈ స్థితిలో ఉండలేవు. ఆయన కాపుదల గొప్పది. ప్రభువారి చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపించగలరు? సాతానుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎవరిని మిరింగుదునా అని గర్జించే సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఒక దినాన్న యోబు దగ్గరికి వచ్చాడు. యోబు దగ్గరికి వచ్చి చూసేసరికి యోబు చుట్టూ దేవుని కంచి ఉంది. ఏమీ చేయలేకపోయాడు. కనుక దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తే దేవుని చేతిలో ఉన్న మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. నా చేతిలో ఉంటే, నేను బలంగా పట్టుకుంటే, నాకంటే బలవంతునున్న ఏళ్ళు విరిసైనా నా చేతిలో నుండి తీసుకోగలుగుతారు.
ప్రభు చేతిలో మనం ఉన్నాం. ప్రభు వేళ్ళు విరిచి మనల్ని బాధ పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? కనుక దేవుని కాపుదల, ఆయన ప్రాణం పెట్టి మనల్ని రక్షించడమే కాదు, ఆయన మనల్ని కాపాడే దేవుడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మొట్టమొదటగా మన దేవుడు గొర్రెలకు మంచి కాపరి అని మనం చూస్తూ ఉన్నాం. ఆ మంచి కాపరి ఏం చేశాడంటే మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. రెండవది, మనల్ని ఆయన చేతుల్లో భద్రపరుస్తూ ఉన్నాడు. రెండవది, ఆయన మనల్ని కాపాడే దేవుడు, మన కాపరి, మన కొరకు ప్రాణం పెట్టినవాడు మొదటిది. రెండవది, ఆయన మన అవసరాలన్నీ తీర్చే దేవుడు, మన అవసరాలు తీర్చే దేవుడు. ఆ వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 3వ వచనం, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ప్రభువు ఆ గొర్రెలను నడిపించేవాడై ఉన్నాడు. మన ముందు ఉండి మనల్ని క్షేమంగా నడిపించేవాడై ఉన్నాడు. గొర్రెలకు ఎన్ని ఆపదలు ఎదురవుతాయి, అలాగే మానవులకి కూడా ఎన్నో ఆపదలు ఈ జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి. ఆ ఆపదల నుండి తప్పించేది మన కాపరి అయిన యేసు ప్రభువారే. ఆయన ముందుంటే మనల్ని ఏ ఆపద చేరలేదు. అందుకే ఒక భక్తుడు పాడే పాట నాకు చాలా ఇష్టం. నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు. ప్రభువా, నీవు నా ముందున్నావు, నీవు కాపరివి, నీవు నా ముందు ఉండగా నన్ను ఏమీ చేయలేదు. జల ప్రవాహాలు పొర్లి వచ్చినా నన్ను తాకలేవు, ఎందుకంటే నీవున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు ఆయన ముందు ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనల్ని నడిపించే దేవుడు, మనందరినీ ఒక కుటుంబంగా చేసిన దేవుడు. అంతేకాదు, ఆయన మనల్ని ఎరిగిన దేవుడని యోహాను సువార్త 10వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తాం. అంతేకాకుండా ఆయన మనల్ని పోషించే దేవుడు, ఆయన మనల్ని పోషించే దేవుడని యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. కీర్తనలు 23:1-2లో మనం చూస్తాం. ఈయన నడిపించే దేవుడని మరొకసారి 10వ అధ్యాయంలో 3వ వచనం 4వ వచనంలో, కీర్తనలు 23:3లో మనం చూస్తాం. ఆయన మన అవసరాలన్నీ తీర్చేవాడని యెషయా భక్తుడు 40వ అధ్యాయం 11వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, మనల్ని కాపాడే దేవుడు, అపాయాల నుండి, కీడుల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి మనల్ని కాపాడే దేవుడని ఇర్మియా భక్తుడు 31వ అధ్యాయము 10వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు మనలను నిత్య జీవాన్ని ఇవ్వడానికి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి నిన్ను నన్ను ఆయన చేతిలో భద్రపరుచుకున్నాడు. రెండవది, ఆయన మన అవసరాలన్నీ తీర్చే ప్రభు. ఇది నాన్న, నీవే పరిస్థితుల్లో ఉన్నావో ప్రభువుకు తెలుసు, ఏ అవసరాల్లో ఉన్నావో ప్రభువుకు తెలుసు. కనుక నీ అవసరాలు ప్రభువుతో చెప్తే ప్రభు నీ అవసరాలన్నీ తీర్చేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలరా, ఈ దినాన్న ఏ పరిస్థితిలో ఉన్నావు? నిన్ను పోషించేవాడైనా, నిన్ను నడిపించేవాడైనా, నీ పరిస్థితులన్నీ మార్చేవాడైనా. కనుక 2 మాటలు మనం నేర్చుకున్నాం. మొదటిది, మన ప్రభువు మంచి కాపరి, మంచి కాపరి మన కొరకు ప్రాణాన్ని పెట్టారు. రెండవది, ఆయన మన అవసరాలన్నీ తీర్చే కాపరి, ఆయన మన ముందు ఉండే కాపరి, మనల్ని క్షేమంగా నడిపించే కాపరి, మనల్ని పోషించేవాడు, మనకి ఏ లోటు లేకుండా చేసేవాడు. ఎటువంటి లోక సంబంధమైన పరిస్థితులు మనకి ఎదురొచ్చినా ప్రభు మన చుట్టూ కంచి వేసి మనల్ని భద్రపరిచే ప్రభు. కనుక ప్రియ దేవుని బిడ్డలరా, మనము ఆ ప్రభువు చిత్తానికి లోబడి ఆయన చిత్తానుసారంగా నడిచేవారుగా మనం ఉండాలి. అయితే ఇంత రక్షించి మనల్ని పోషిస్తున్న ప్రభువు కొరకు మనం ఏమి చేయగలుగుతూ ఉన్నాం వాక్యంలో మనం చూద్దాం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతనిని వెంబడించును అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం.
నీవు నేను ప్రభువుని వెంబడించేవారుగా ఉండాలి. మొదటిది వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. వాక్యంలో అక్కడ మనం చూస్తున్నాం కదా, ఆయన స్వరం మెరుగును. మనము దేవుని స్వరాన్ని వినేవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. వాక్యాన్ని మనం ప్రేమించేవారుగా ఉండాలి. వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మన డ్యూటీ ఏమిటి అంటే మనము ఆ ప్రభువు వారి స్వరాన్ని వినాలి. వింటున్నామా? దేవుని వాక్యం మనకిష్టంగా ఉంటుందా? వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడే కొన్నిసార్లు మనము టీవీలో ఛానల్స్ మార్చేస్తాం కదా. వాక్యాన్ని పూర్తిగా మనకి వినబుద్ధి కాదు. వాక్యాన్ని వినకుండా దేవుని బిడ్డలైన మనం ఏవేవో చూస్తూ ఉంటుంటాం. దేవుని బిడ్డల వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే దావీదు వర్ధిల్లడానికి కారణం ఏమిటో చెప్తూ ఉన్నాడు. దేవరాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి ఓరను నాటబడినదై ఆకు వాడక కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని వాక్యంలో ఆనందించాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని దేవరాత్రులు ఆనందించాలి. దేవుని వాక్యాన్ని ఆనందిస్తూ ఉన్నావా? గుళ్ళో కూర్చుని, మందిరంలో కూర్చుని ఎప్పుడు దేవుని సేవకుడు ముగిస్తాడనే ఆలోచనతో ఉన్నావా? కొన్నిసార్లు వాక్యం అవ్వకుండానే నీవు లేచి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నావా? దేవుని స్వరాన్ని వినాలి. దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని ఎంత వింటే అంత వారు దీవించబడతారని మనం వాక్యంలో చూస్తున్నాం. అతడు చేయనదంతయు సఫలమగును. మనం ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనల్ని దీవిస్తాడు. ఆయన చేసినదంతా, ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేసి ఏ లోటు లేకుండా చేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలరా, ప్రభు స్వరాన్ని మనము వినాలి అని మనము నేర్చుకుంటున్నాం. రెండవదిగా ఆయన స్వరం వినడమే కాదు, ఆయనను వెంబడించేవారుగా మనం ఉండాలి. ఆయనను వెంబడించాలి. వాక్యాన్ని వినడమేగా. వాక్యంలో ఉంది కదా, కేవలం మీరు వినువారు మట్టుకై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్యాన్ని విని దాన్ని అనుసరించేవారుగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం మోసం చేసుకోకూడదు. వాక్యాన్ని అనుసరించాలి. వినడం సులువే, అనుసరించడం కష్టం. అనుసరించినప్పుడే అద్భుతాలు అనుభవిస్తాం. కనుక ఈ దినాన్న వాక్యాన్ని వినడమే కాదు నాయనా, దానిని అనుసరించే మనసు నాకు పెట్టమని నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డల బాధ్యత అది. మన వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అది మన పిల్లలకి నేర్పించాలి. అది అనేకులకి నేర్పించాలి. అనేకులను సువార్త ద్వారా ప్రభు దగ్గరికి నడిపించాలి. అది దైవ బిడ్డలుగా రక్షింపబడిన మన బాధ్యతని మరొకసారి మీకు తెలియచేస్తూ ఉన్నాను. వాక్యంలో ఇంకా మనం చూసినట్లయితే మనం ఆయన స్వరం వినడమే కాదు, రెండవది ఆయనను వెంబడించడమే కాదు, ఇంకా మనము ఆయన బిడ్డలుగా మనము జీవించాలి. వాక్యంలో మనం చూద్దాం, ఆయన బిడ్డలుగా మనం జీవించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలరా, వాక్యంలో మనం చూస్తే ఆయన డ్యూటీ ఆయన చిత్తానుసారంగా జీవించడం. యోహాను సువార్త 13వ అధ్యాయం మీరు చదువుకోండి, 20వ వచనంలో ఆయన బిడ్డలుగా ఎలాగ మనం ఉండాలో, సంఘంలో ఎలాగ ఉండాలో, దేవుని సేవ ఎలా చేయాలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. కనుక 3 మాటలు మనం ఇప్పుడు నేర్చుకున్నాం. మొదటిది, మన ప్రభువు మంచి కాపరి. మంచి కాపరి తన బిడ్డల కొరకు, గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ప్రాణం పెట్టడమే కాకుండా మనలను ఆయన ఆ చేతిలో, అరచేతిలో భద్రపరిచి ఉన్నారు. కనుక మంచి కాపరి. రెండవది, ఆ మంచి కాపరి మనల్ని పోషిస్తూ ఉన్నారు. మనకి ఏ లోటు లేకుండా మన ప్రతి అవసరత తీరుస్తూ ఉన్నాడు. కనుక ఆ మంచి కాపరి మాట మనము వినాలి. ఆ స్వరం మనం వినాలి. ఆ స్వరం విని ఆ వాక్యాన్ని అనుసరిస్తూ సాగిపోవాలి. యేసయ్య మాట విని అనుసరించడానికి నీకు ఇబ్బందిగా ఉందా? ప్రియ దేవుని బిడ్డ, ఆయన వాక్యాన్ని అనుసరించేవారు వర్ధిల్లుతారు. ఆయన వాక్య ప్రకారంగా జీవించేవారు ఏ కొదువ లేకుండా సుఖక్షేమాలతో జీవిస్తారు. మీరు దేవుని వాక్యాన్ని అనుసరించి మీరు వర్ధిల్లాలనేదే దైవ సేవకులుగా మా ఆశయం ఉంది. కనుక దేవుని బిడ్డలారా, 4వదిగా మనం ఆలోచన చేద్దాం, వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం.
యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే యేసు ప్రభు వారికి ఎన్నో విషయాలు చెప్పారు, అయితే అది వారు గ్రహించలేదు. 6వ వచనం తర్వాత 16వ వచనంలో మనము చూస్తే మనమంతా ఒకే సంఘముగా, మనమందరం ఒక్కరముగా ఉన్నాము అని యేసు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నారు. మనమందరం ఒక్కటే, సంఘము ఆయన శరీరం, సంఘంలో ఉన్న ప్రతి వారు ఏక శరీరమై ఉన్నారు. యేసు ప్రభు వారు 16వ వచనంలో అంటున్న మాట మనకు తెలుసు కదా, నాకు వేరే సంఘం కలదు, నాకు వేరే దొడ్డి ఉంది, అయితే ఆ దొడ్డిను మిమ్ములను కలుపుతాను, మీరందరూ ఏక దొడ్డిగా ఉంటారు, ఏక మందగా మీరు ఉంటారు. ఆ మాటకు అర్థం ఏమిటో తెలుసా? దేవుని బిడ్డలైన మనం ఏకముగా ఉండాలి, ఐక్యముతో మనం ఉండాలనేది ప్రభువారి ఆశ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనములో ఐక్యత గురించి మాట్లాడుతున్నారు. యూనిటీ, దేవుని బిడ్డలం ఐక్యతగా ఉండాలి. మనలో గొడవలుంటే, మనలో సమస్యలుంటే మన సంఘం ఎలాగ ఆత్మీయంగా వర్ధిల్లుతుంది చెప్పండి? ఆత్మీయంగా చనిపోయిన వారుగా మనం ఉండకూడదు. సంఘంలో అల్లకొల్లాలు ఉండకూడదండి. సంఘంలో ప్రేమ ఉండాలి, సంఘం ఒకటిగా ఉండాలి, ఐక్యతతో ఉండాలి. సంఘము ప్రార్థించగా సంఖ్యళ్ళు విడిపోయానని వాక్యాన్ని చదువుతాం, పాటలు పాడతాం. దేవుని బిడ్డలుగా ఆ సంఘములో ప్రార్థన ఐక్యతతో చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆది సంఘం ప్రార్థన చేసినందుకే కదా దేవుని శక్తి వారు పొందుకున్నారు. ప్రార్థన చేసినందుకే కదా శరసాల పునాదులు కదిలిపోయాయి. ఆ ప్రార్థనలు ఏమయ్యాయి? సంఘాల్లో రాజకీయాలు, సంఘాల్లో గొడవలు, సంఘాల్లో భేదాలు, సంఘాల్లో తేడాలు, సంఘంలోనే రకరకాల విభజనలు, సంఘంలోనే రకరకాల గ్రూపులు. దేవుని సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాం. యేసు ప్రభువుని నిలువున మనం సిలువ వేస్తూ ఉన్నాం. యేసు ప్రభువు నిలువున మనం 2 భాగాలుగా చీల్చివేస్తూ ఉన్నాం. ఈ దినాల్లో క్రైస్తవులుగా ఉండక ప్రభువుని నమ్ముకోవడం లేదు. క్రైస్తవుల యొక్క ప్రభావం వెడలిపోయింది. గొప్ప గొప్ప భక్తులు మన ఎదటి నుంచి తొలగిపోతూ ఉన్నారు. గొప్ప గొప్ప విశ్వాసులు మన ఎదటి నుండి తొలగిపోతూ ఉన్నారు. ఇప్పుడు సంఘంలో కావలసిందే ఐక్యత కాదు, అనురాగం కాదు, కలిసి ప్రార్థన చేయడం కాదు. పేరులు కావాలి, ప్రతిష్టలు కావాలి, గుర్తింపు కావాలి, మెచ్చుకోవడం కావాలి. ప్రియ దేవుని బిడ్డల, వాటి వల్ల ప్రయోజనము లేదు. రాజకీయాల వల్ల, విడగొట్టుట వల్ల ప్రభువుకి అవమానం తప్ప వాటి వల్ల మీకు క్షేమం కాదు. కనుక దేవుని బిడ్డలైన మనము ఐక్యతతో ఉండాలి అని మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలరా, ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసయ్య ప్రార్థన మనం చూస్తాం కదా. యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ అంటున్నాడు, మీరు ఐక్యతతో ఉండాలి అని. ఐక్యత ప్రభువుకి కావాలి. ఐక్యత లేకపోతే ప్రభు దుఃఖ పెడతారు, ప్రభువుని మరలా మనం బాధ పెట్టినట్లే. కనుక ప్రియ దేవుని బిడ్డలరా, ఐక్యత కొరకు మనం ప్రార్థన చేద్దాం, మనం ఐక్యతతో కలిసి ఉందాం, ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేద్దాం. సంఘాల్లో ఇప్పుడు దేవుని కార్యాలు ఉండడం లేదు కదా. సంఘంలో ఆరాధనలు తప్ప, సంఘంలో పాటలు తప్ప, సంఘంలో ప్రార్థనలు తప్ప, సంఘంలో ఏదో మనం దశంభాగాలు ఇవ్వాలి కనుక ఇస్తున్నాం తప్ప, సంఘము ద్వారా బయటికి వెళ్ళి సువార్త చేసే పరిస్థితులు ఉన్నాయా? సువార్తలో పాల్గొంటూ ఉన్నవా? దేవుని బిడ్డ, ఈ దినాల్లో సంఘము సుఖాన్ని కోరుకుంటూ ఉన్నారు. సంఘములో ఉండి కొంత సమయం గడిపి ఏదో చేస్తున్నారని గొప్పలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారే కానీ సంఘము బలమైన సంఘంగా ఇప్పుడు లేదండి. సువార్త చేసే సంఘాలు లేవు, ఆత్మను రక్షించే సంఘాలు లేవు. ఈ దినాల్లో ఎవరికి వారే స్వార్థపరులై సంఘంలో ఏదో వెళుతున్నాం వస్తున్నాం అన్నట్లే ఉంటూ ఉన్నారు. యేసు ప్రభువు చెప్పిన మాటలు నీవు జీవిస్తున్నావు అన్న మట్టుకే నువ్వు జీవిస్తున్నావు కానీ నీవు మృతుడవే అన్నట్లు సంఘాలు జీవిస్తూ ఉన్నాయి. ఆత్మల భారం కావాలి, సువార్త అనేకులకి వినిపించబడాలి. మన సంఘాల ద్వారా ఇంకా అనేక సంఘాలు కట్టబడాలి. మనం అనేకులకు తరబీదులు ఇవ్వాలి. గొప్ప గొప్ప సంఘాలని ప్రభువు దీవిస్తున్నాడు. గొప్ప గొప్ప సంఘాలు అంటే అనేక మంది ఉన్న సంఘాలు, ఆర్థికంగా బలపడిన సంఘాలు ఏం చేస్తున్నాయి? ఆ సొమ్ము ఏం చేస్తున్నాయి? దేవుని కొరకు ఉపయోగిస్తున్నాయా? ఆత్మల భారం కలిగి ఉందా?
ఏవో మన పేరు కోసం, మన గొప్పల కోసమే ఇంకా పెద్ద మందిరాలు కట్టుకుని మనమే అందులో ఉంటున్నామే తప్ప ఆత్మల భారం కలిగి మనము జీవించడం లేదు. ప్రభువుకి అది ఇష్టం లేదు ప్రియులారా. నీవు నేను ఆత్మల భారం కలిగి ఉండాలి. మన సంఘాలు బలమైన సంఘాలుగా ఉండాలి. ఆది సంఘాల వలె మన దేవుని సువార్త మనమే ఆయా ప్రాంతాలకు తీసుకుని వెళ్ళాలి. ఎంతోమంది బయట నశించిపోతున్నారు, అగ్నిగుండానికి సమీపంగా ఉంటున్నారు. వారికి సువార్త చెప్పే భారము సంఘానికి ఇవ్వబడింది. సంఘమా మౌనము దాల్చకమా, కోసేటి పనులో పాలొందుమా అని పాటలు పాడతాం. కానీ సంఘస్థులు పని చేయడం లేదు, మౌనంగానే ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ దినాన్నైనా విశ్వాసిగా నువ్వు ఎలా జీవిస్తున్నావో, సంఘములో ఐక్యతతో నీవు ఎలా ప్రభు సేవ చేస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకుని ప్రభు కొరకు నిలబడాలని దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువుకి కావలసిందే మనలో ఐక్యత అండి. ప్రభు మనందరం కలిసి ప్రభు మహిమను బయలుపరిచేవారుగా ఉండాలి. కానీ గ్రూపులని, మత శాఖలని, ఆ సంఘమని ఈ సంఘమని మనం కొట్టుకుంటూనే ఉన్నాం. కానీ దేవుని సువార్త ప్రకటించలేని పరిస్థితిలో ఉంటున్నాం. ఈ దినాల్లో దైవజనుల్లో ఉద్యమం రావాలి. దైవజనుల్లో ఆ హృదయ కదలిక రావాలి. విశ్వాసుల్లో కదలిక రావాలి. దైవజనులు గొప్ప పరిచర్య చేయాలి. విశ్వాసులు దానికి సహకరించాలి. సంఘాల్లో కూడా ఇంకా పెద్ద మందిరం కడతామంటే మందిరం అవసరం లేదండి, మనం అందరం కలిసి సువార్త చేయాలి. అనేకులు అక్కడ అగ్నిగుండానికి వెళ్ళిపోతూ ఉంటే మనం ఇంకా మందిరాల పనిలోనే ఉంటున్నాము అని సంఘంలో ఉన్న పెద్దలు చెప్పలేరా? దేవుని బిడ్డలరా, నీవు నేను సేవ చేసేవారుగా ఉండాలి. ఐక్యత అనేది చాలా ముఖ్యం. ఆ ఐక్యత మనము సువార్త ప్రకటన కోసమే ఉండాలి, కానీ బాబేలు గోపురం వలె ఉండకూడదు. బాబేలు గోపురం ఎందుకు శిథిలమైపోయింది, అక్కడ వారు ఎందుకు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారని ఆలోచన చేస్తే వారి ఆలోచన దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా ఉంది. కనుక దేవుని బిడ్డల సంఘంలో ఐక్యత కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమని ఈ దినాన్న వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక యేసు ప్రభు వారు ఈ సంఘం కోసం చనిపోయారని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-16 వచనంలో మనం చూస్తాం. ఈ సంఘం కొరకు ఆయన చనిపోయి ఈ సంఘం ఐక్యతతో ఉండాలని, ఈ సంఘం దేవునికి మహింకరంగా ఉండాలని, ప్రభువుని లోకానికి చూపించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రభు ఎందుకు చనిపోయారో తెలియని పరిస్థితి ఈ దినాల్లో సంఘాల్లో ఉంది. యేసయ్య మన కొరకు ఎందుకు చనిపోయాడు? మన కోసమేనా చనిపోయాడు? మన రక్షణ కోసమేనా అని ఆలోచన చేస్తే ఆయన లోకమంతటి కోసం చనిపోయాడు. కానీ మనం సువార్త చెప్పగలుగుతున్నామా? మనలో ఐక్యత లేనప్పుడు మనం సువార్త ఏం చేయగలుగుతామండి? మనలో ఐక్యత లేనప్పుడు ఆత్మల భారం ఎలా కలిగి ఉంటుందండి? మనలో భేదాలు ఉన్నప్పుడు కలిసి ఎలా సువార్త చేయగలుగుతామండి? కనుక దేవుని సేవకులమే కాదు, సంఘస్థులమే కాదు, మన అందరం ఈ దినాల్లో ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యతతో ప్రార్థన చేస్తే యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తారు. ఆది సంఘ అనుభవంలోనికి మనం రావాలి, ఐక్యత తెచ్చుకోవాలి. వారు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తే ప్రభు అద్భుతాలు జరిగించినట్లు మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. కనుక నీవు నేను ఐక్యతతో కలిసి మనం దేవుని కార్యాలు చేయాలి. కనుక ఈ దినాన్ని వాక్యాన్ని వింటున్న మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాల్లో మనం చూస్తే ఈ దినాన్న మనల్ని మనం ప్రభువుకి, ఆయన పరిచర్యకి సమర్పించుకోవాలి. మనలో ఐక్యత ఉండాలి, సంఘాల్లో ఐక్యత ఉండాలి, క్రైస్తవుల్లో ఐక్యత ఉండాలి, దైవజనుల్లో ఐక్యత ఉండాలి. ఐక్యతతో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా మనం ఉండాలి ప్రియులారా. కనుక ఈ సమయంలో సంఘంగా ఎలాగ మనం ఉంటున్నాం? యేసయ్య ప్రధాన కాపరి, మంచి కాపరి. ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టారు. ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టి ఆయన చేతిలో మనల్ని భద్రపరుచుకున్నారు. మనల్ని అపాయం నుండి, కీడు నుండి, సాతాను నుండి మనల్ని కాపాడుతూ ఉన్నారు. అంతేకాదు మనల్ని పోషిస్తూ ఉన్నారు. ఆయన ముందుండి మన అవసరాలన్నీ తీరుస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ఆయన మాట వినాలని, ఆయన స్వరం వినాలి అని, ఆయనను మనం వెంబడించాలి అని. ఆఖరిగా దేవుని బిడ్డలుగా సంఘంగా ఐక్యతతో ఉండి మనం దేవుని పరిచర్య బలముగా
చేయాలి అని. యేసు ప్రభువారు మన కొరకు మాత్రమే కాదు ప్రాణం పెట్టింది, అందరి కొరకు ప్రాణం పెట్టారు. ప్రజలందరి కొరకు ఆయన ప్రాణం పెట్టారు. కనుక నీవు నేను ఆ సువార్త లోకానికి ప్రకటించాలి. యేసు ప్రభువారు నిన్ను నన్ను ప్రధాన కాపరిగా ఉండి, మంచి కాపరిగా ఉండి మనల్ని నడిపించి మన కుటుంబాలని బలపరచాలని కోరుతూ సంఘంగా మనం కలిసి ఉండి గొప్ప కార్యాలు చేయాలని, దేవుని సువార్త ప్రకటించాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఇంకా కొంతమంది టీవీ చూస్తున్నారు, మందిరాలకు వెళుతూ ఉన్నారు, కానీ రక్షణ పొందకుండా ఉన్నారు. రక్షణ అంటే మందిరాలకు వెళ్ళడం కాదండి, వాక్యాన్ని వినడం కాదు, దేవునికి ఏదో కానుకివ్వడం కాదు. మన దేవుని రక్షణ అంటే యేసు ప్రభు దగ్గర, ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు అని, నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టావు నాయన, పరలోక రాజ్యం నా కొరకు సిద్ధం చేసావు తండ్రి అని నీ హృదయపూర్వకంగా నీ నోటితో ఒప్పుకొని ప్రార్థన చేస్తే నువ్వు రక్షించబడతావు. వాక్యంలో మనం చూస్తాం కదా, మనం రక్షించబడాలి అని యేసు ప్రభువారు పరలోక మహిమను వీడి భూలోకానికి దిగి వచ్చారు. ఎందుకో తెలుసా? నశించిన వారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు యోహాను భక్తుడు ప్రభు వైపు చూస్తూ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన మన పాపాలన్నీ మోసుకొని ఆ సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఎప్పుడు ప్రాణాన్ని పెట్టారో తెలుసా? మనం ఇంకనూ పాపులుగా ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, మనం ఇంకనూ భక్తిహీనులుగా ఉండగా, దేవునికి విరోధులుగా ఉండగా ప్రభువు మన కొరకు ప్రాణాన్ని పెట్టారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టారు. ఎందుకో తెలుసా? నీవు పాపంలో చనిపోయి నరకానికే వెళ్ళకూడదని. మనం అందరం పాపాత్ములమే, నేను మీరు అందరం పాపాత్ములమే. పాపాత్ములమైన మన కొరకు యేసు ప్రభు ప్రాణాన్ని పెట్టాడు. మన పాపాలు ఒప్పుకోవాలి. ఏ భేదము లేదని వాక్యంలో రాయబడదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేకపోతూ ఉన్నారు. ఆ మహిమ నువ్వు పొందాలి అంటే పాపం వలన వచ్చే జీతం మరణం, మరణం తర్వాత నిత్య నరకం. ఆ నరకానికి వెళ్లకుండా ఇప్పుడే ప్రభువా నేను పాపినే, నా పాపాన్ని క్షమించు, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నీకు వందనాలు, నీ బిడ్డగా జీవించే భాగ్యాన్ని మని ప్రార్థన చేస్తే ఈ క్షణంలోనే జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడుతుంది. నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తావు. కనుక అటువంటి దైవ ఆశీర్వాదాలతో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లాలని, సంఘస్థులు బలముగా ప్రభు కొరకు నిలబడాలని, రక్షణ పొందినవారు ప్రభువులో నమ్మకంగా జీవిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడాలని, దేవుని సేవకునిగా మిమ్ములను దీవిస్తూ మీ కుటుంబాలు మీరు సుఖక్షేమాలతో వర్ధిల్లాలని కోరుతూ ఈ దైవ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభువు మీ అందరినీ దీవించాలని కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మీకు వందనములు.